ఈరోజు ప్రపంచమంతా ఒకే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆ వ్యక్తే మన హైదరాబాదీ సిరాజ్ కావడము మనకు, మన దేశానికి ఎంతో గర్వకారణం. నిన్నైతే నేను మ్యాచ్ చూస్తుంటే నరాలు తెగిపోతాయేమన్నంత ఉత్కంఠగా చూశాను నేను. అంటే 140 కోట్ల మంది భారతీయులు చూస్తూ అనుక్షణం క్షణం టెన్షన్ అట్లాంటి టైంలో సిరాజ్ వేసినటువంటి 143 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బాలు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అట్కిన్సన్ ఆఫ్ స్టంప్ని ఎగరేస్తే అప్పుడు ఆ క్షణము 140 కోట్ల జనాల కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చిన క్షణం అది. మన సిరాజ్ సింహగర్జన చేసిండు, స్టేడియం అద్దరిల్లేలా ఒక సింహగర్జన చేసిండు. అసలు నిన్న మ్యాచ్ చూస్తుంటే ఎంత ఉత్కంఠగా ఉండిందంటే అసలు చెప్పడానికి నాకు మాటలే రావడం లేదు. 17 రన్లు కొట్టాలా, ఓక్స్ పాపం అతని చేయి విరిగింది. అయినా సరే చేతిని అట్లనే బ్యాండేడ్ వేసుకొని దానికి ట్రై చేసుకొని వచ్చిండు బ్యాటింగ్ చేయడానికి. అతను బ్యాటింగ్ చేయలేడు, అది కనిపిస్తుంది. ఏంటంటే అతని ఉద్దేశం నేను నిలబడితే అట్కిన్సన్ కొడతాడనే ఉద్దేశంతో వచ్చిండు. చాలా ప్రయత్నం చేసిండు. అసలు 17 రన్లు కావాలా, అప్పుడు అట్కిన్సన్ ఒక 6 బాదాడు. అబ్బా, మ్యాచ్ పోయింది అనుకున్నాం మనం అందరం. నేనైతే పోయింది అనుకున్నాను ఆ స్థితిలో. అట్లాంటప్పుడు సిరాజ్ వేసిన బాల్ అద్భుతాన్ని చేసింది. ఈ సిరీస్లో 23 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బౌలర్లకు కూడా సాధ్యం కాని ఫీట్ను చేసినటువంటి సిరాజ్కు ధన్యవాదాలు. చాలా గొప్ప విషయం. ఇకపోతే శుభమన్ గిల్ కొత్త యువకుడు, అనుభవం లేని ప్లేయర్లు, వీళ్ళతోటి ఎలా నెట్టుకొస్తాడో ఇంగ్లాండ్ సిరీస్ అనుకుంటే అద్భుతాలు చేశాడు శుభమన్ గిల్. అత్యధిక రన్లతోటి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నటువంటి శుభమన్ గిల్కు మన దేశం తరపున మనం అందరం శుభాకాంక్షలు తెలియజేద్దాం. అసలు ఇది యువ జట్టు చాలా అద్భుతాలు చేసింది ఇంగ్లాండ్లో. నిజానికి నిన్న మన పరిస్థితి ఏంటంటే, ఒకవేళ నిన్నటి మ్యాచ్ ఓడిపోతే మనం 3-1 తోటి సిరీస్ను కోల్పోయేవాళ్ళం. అట్లాంటి మ్యాచ్ని 6 పరుగులు, కేవలం 6 పరుగుల తేడాతోటి మనం విజయాన్ని సాధించి సిరీస్ను సమం చేసి మనము ఇంగ్లాండ్తో సమఉజ్జీలమని నిరూపించుకున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు మన ఇండియన్ క్రికెట్, హ్యాట్స్ ఆఫ్ సిరాజ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు శుభమన్ గిల్.